ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర హత్య జరిగింది. 14 ఏళ్ల నిందితుడికి పక్కింటి చిన్నోడి బ్యాట్ నచ్చింది. తాను కొనలేనని భావించి ఆ బ్యాట్ ను దొంగతనం చేసి తెచ్చుకోవాలనుకున్నాడు. నెల రోజుల క్రితమే స్కెచ్ వేసుకున్నాడు. ప్లాన్ మొత్తం పేపర్ పై రాసి పెట్టుకున్నాడు. గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్లిన నిందితుడు ప్లాన్ ప్రకారం బ్యాట్ కొట్టేశాడు. తిరిగి వస్తుండగా సహస్ర చూసింది ఆమెను తోసేసి కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. కానీ అతని వయసు 14 ఏళ్లే అయినా అతని క్రిమినల్ బ్రెయిన్ మాత్రం మస్తు పనిచేస్తుంది. యూట్యూబ్ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సీన్స్ చూసి ఇన్స్పైర్ అయిన నిందితుడు హత్య చేశాక అమాయకత్వం నటించాడు. ఈ విషయంలో కమల్ హాసన్ ను మించిపోయాడనే చెప్పాలి. షర్ట్స్ పై రక్తపు మరకలు తన తండ్రికి కనిపించకుండా ఉతికిన మరో చొక్కాను అడ్డం పెట్టుకున్నాడు. కత్తిని కడిగేశాడు. ఏమీ తెలియని వాడిగా తమ ఇంట్లోని కుందేలుకు సుస్థి చేసిందని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇక బ్యాట్ చోరీ కోసం వెళ్లాడు, హత్య చేశాడు. తప్పించుకునే మార్గం కూడా ఆలోచించాడు. పోలీసులు విచారణకు వస్తారని తెలిసినా బిందాస్ గా ఉన్నాడు. పోలీసులు తనను అడిగితే కట్టుకథలు అల్లాడు. అమాయకంగా వినిపించాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసులు సైతం తప్పుదో పట్టించాడు నిందితుడు. ఇక హైదరాబాద్ లో జరిగిన హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సిపి సైతం ఫోకస్ చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరిగింది. ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. అయినా 3 రోజులు సరైన క్లూ దొరకలేదు. ఒక్కో డాట్ ను కలుపుతూ వెళ్తే నిందితుడి దగ్గర విషయం ఆగింది. ఇంతలో ఒకరిద్దరు పోలీసులకు క్లూ ఇచ్చారు. అనుమానంతో 14 ఏళ్ల బాలుని విచారణ చేయగా అన్ని విషయాలు బయటపడ్డాయి. ఇక నేరస్తుడు ఎన్ని తెలివితేటలు వాడినా చట్టానికి దొరకకుండా పోడు. సహస్ర హత్య కేసులో సరైన లీడ్ కోసం 3 రోజులు తలపట్టుకున్న పోలీసులకు 4వ రోజు విషయం అర్థమైంది. తమదైన శైలిలో విచారణ చేయగా హత్య కేసు మిస్టరీ వీడింది. క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర హత్య జరిగింది. 14 ఏళ్ల నిందితుడికి పక్కింటి చిన్నోడి బ్యాట్ నచ్చింది. తాను కొనలేనని భావించి ఆ బ్యాట్ ను దొంగతనం చేసి తెచ్చుకోవాలనుకున్నాడు. నెల రోజుల క్రితమే స్కెచ్ వేసుకున్నాడు. ప్లాన్ మొత్తం పేపర్ పై రాసి పెట్టుకున్నాడు. గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్లిన నిందితుడు ప్లాన్ ప్రకారం బ్యాట్ కొట్టేశాడు. తిరిగి వస్తుండగా సహస్ర చూసింది ఆమెను తోసేసి కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. వయసు 14 ఏళ్లే అయినా అతని క్రిమినల్ బ్రెయిన్ మాత్రం మస్తు పనిచేస్తుంది. యూట్యూబ్ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సీన్స్ చూసి ఇన్స్పైర్ అయిన నిందితుడు హత్య చేశాక అమాయకత్వంగా నటించాడు. ఈ విషయంలో కమల్ హాసన్ ను మించిపోయాడనే చెప్పాలి. షర్ట్ పై రక్తపు మరకలు తన తండ్రికి కనిపించకుండా ఉతికిన మరో చొక్కాను అడ్డం పెట్టుకున్నాడు. కత్తిని కడిగేశాడు. ఏమీ తెలియని వాడిగా తను ఇంట్లోని కుందేలుకు సుస్థి చేసిందని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇక బ్యాట్ చోరీ కోసం వెళ్లాడు, హత్య చేశాడు. తప్పించుకునే మార్గం కూడా ఆలోచించాడు. పోలీసులు విచారణకు వస్తారని తెలిసినా బిందాస్ గా ఉన్నాడు. పోలీసులు తనను అడిగితే కట్టుకథలు అల్లాడు. అమాయకంగా వినిపించాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసుల్ని సైతం తప్పుదో పట్టించాడు ఆ నిందితుడు.